హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఇడ్లీ జొన్న పిండితో దోశ చేస్తున్నాను. ఇడ్లీ జొన్న పిండి ఏందనుకుంటున్నారా? ఇడ్లీ పిండిలోనే జొన్న పిండి కలుపుకున్నా. ఎందుకంటే జొన్న పిండి మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా. మేమైతే నార్మల్గా వైట్ ఇడ్లీ అయితే తినము. ఎప్పుడైనా ఇట్లా జొన్న పిండి కలిపిన ఇడ్లీ మాత్రమే తింటాము. అయితే ఇది ఎట్లా చేసుకోవాలో ఇవాళ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీస్తున్నా. ఇది నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ పిండే. ఆ ఇడ్లీ పిండిలో మనకు కావాల్సినంత జొన్న పిండి కలుపుకోవాలి. జొన్నలు అంటే జొన్నలు, రాగులు అది మిక్సీ వేసుకుంటా కదా. నేను అవి కలిపి మిక్సీ గిన్నె పట్టించుకుంటాను ఎప్పుడైనా. ఆ పిండి ఎప్పుడు మాకు ఇంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఇడ్లీ పిండిలోకి అది కలిపేసుకుంటా. ఇదిగోండి, అట్లనే ఇడ్లీ పిండి ఉంటే ఆ ఇడ్లీ పిండిలో జొన్న పిండి నైట్ కలిపేసి పెట్టుకుంటే ఇప్పుడు పొద్దున వరకు ఇది మంచిగా పులిసిపోయింది. ఇది చూసిండ్రా, చిన్న చిన్న బుడుగలు కనబడుతున్నాయి. ఇది మంచిగా పులిసిపోయింది. ఇది ఇట్లనే ఇడ్లీ వేసుకొని తింటాం మేము. అయితే 2 రోజుల నుంచి ఆల్రెడీ ఇడ్లీ తింటున్నాము, బోర్ అనిపించింది. అందుకోసమే ఇవాళ దోశలు వేసుకుందాం అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నా. అది కూడా వీడియో అయితే మీకు చూపించడం కోసము. ఆ దోశల కోసం అయితే ఈ ఇడ్లీ పిండిలో జొన్న పిండి కలుపుకున్నా కదా. ఈ బ్యాటర్లో ఇదిగోండి, ఒక్క పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నా, ఇవి కట్ చేసుకున్నా, ఇవి ఇందులో వేసుకుందాము. ఇంకా కొత్తిమీర ఇట్లా వేసుకోవచ్చు కానీ నా దగ్గర కొత్తిమీర లేదు. అందుకోసమే ఓన్లీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మాత్రం తీసుకున్నా నేను. ఇలా కళ్యామాకైతే వేసుకోరు, ఎవ్వరు వేసుకోరు. నైట్ నేను నానబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నా, ఇప్పుడు ఇంకో కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకొని ఇదిగోండి కలిపేసుకుంటున్నా. ఇవాళ మా అచ్చు ఇంకా వండుతూనే ఉన్నది, అచ్చులు ఇవ్వలేదు. ఏదో షిర్రా గిట్లనైతే కలుపుకోవాలి. ఇలా కొంచెం జీలకర్ర వేసుకుంటా. ఇదిగోండి, ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నా. కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు ఇంకా ఉల్లిగడ్డ అయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక్కటి వేసుకున్నా. ఇదండి, ఈ దోశలకైతే అసలు చట్నీ లేకున్నా ఛాయ్లో పెట్టుకొని తినేసేయచ్చు, అంత బాగుంటాయి. చూడండి, ఇట్లయితే అంత కలిపేసుకుంటున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకున్నా, అంతే. ఇప్పుడు ఇవి దోశలు ఎట్లా వేయాలో చూపిస్తాను. నేనైతే స్టవ్ పైన పెంక పెట్టుకున్నా, అట్లా స్టవ్ కూడా ఆన్ చేసుకున్నా. కొంచెం పెంక అయితే వేడైంది. ఇప్పుడు దీని మీద కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం అట్లా నూనె వేసుకొని అసలు ఇది కొంచెం కొంచెం వేసుకోవాలి. బాగా పెద్దగా దోశలు అయితే చేసుకోనికి రాదు, ఎందుకంటే మధ్యలోనే కొంచెం పోతాయి. స్టార్టింగ్ ఒక్కటి మంచిగా వచ్చిందంటే ఇక మిగిలిన అన్నీ మంచిగా వస్తాయి. ఒక్కటి ఖరాబ్ అయింది అనుకోండి, ఇక మొత్తం అన్నీ ఖరాబ్ అవుతూనే ఉంటాయి. ఇట్లనైతే మంచిగా దోశ వేసుకోవాలి. ఇవి కానీ సూపర్ ఉంటాయి ఈ దోశలు అయితే. ఇట్లా కొంచెం నూనె వేసుకుంటే చాలు. ఒక 2 నిమిషాలలో అయితే కాలిపోతుంది దోశ కూడా, ఎక్కువ ఏం టైం పట్టదు. కానీ నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది, ఛాయ్లో తింటా అంటే మస్తు ఉంటుంది. కొంచెం కాలుతుంది చూడండి. రావడం కూడా మంచిగా ఈజీగా వస్తుంది, ఏం అతికిపోదు. మన ఆ దోశలు అతుక్కపోయినట్టుగా జరేం అతుక్కపోవు. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం. ఇక నేను చెప్పలేదా, ఈజీగా వచ్చేస్తుంది రావడం అయితే. ఒక్కసారి వచ్చిందంటే అన్ని దోశలు మంచిగా వస్తాయి. ఒక్కసారి సతాయించిందంటే నిజంగా సతాయిస్తూనే ఉంటాయండి దోశలు వేసేటప్పుడు అయితే. ఇప్పుడు చూడండి, ఇట్లయితే మంచిగా రెండో సైడ్ అయితే తిప్పుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి రెండో సైడ్ వేసుకున్నప్పుడు, ఎందుకంటే కొంచెం ఈ దోశ మందంగా వస్తుంది కదా. దానికోసం ఒకసారి మూత పెట్టుకుంటే ఆ కింద కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇది కూడా ఇటు సైడ్ కూడా ఒక 2 నిమిషాలు కాల్చుకోవాలి. చూద్దాం. ఇది చూస్తుంటే ఇట్లా కొంచెం లైట్గా కాలితే చాలు, ఎక్కువ కాలని అవసరం లేదు. ఇప్పుడు ఇది తీసేసుకుంటా.
నేనైతే ఇంకొక దోశ వేస్తున్నా. ఇందాక ఒకటి వేసిన, పెంక వేడెక్కింది. ఇంకొక దోశ అయితే వేసుకుంటున్నా. అక్క మా విన్ని ఎంత మంచిగా పిలుస్తాను చూడు. మా తమ్ముడు మరదలు అక్క అక్క అని పిలుస్తారు కదా. మా విన్ని లక్కీ కూడా నన్ను అక్క అని పిలుస్తారు, అత్త అని అయితే పిలువరు. అయితే నేను ఫస్ట్ దోశ వేస్తున్నానా, నా వీడియో ఆఫ్ అయిపోయింది. అసలు ఎన్ని రకాలుగా కుస్తీలు పట్టినా అంటే మామూలుగా కాదు. నేను ఫస్ట్ మీకు వీడియోలో చూపించినప్పుడు దోశ అయితే ఆల్రెడీ నేను తినేసిన. ఇది అయితే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఈ దోశ అయితే ఇప్పుడు మా అచ్చ కోసం వేస్తాను నేను. చూడండి లైట్ కూడా అట్లనే ఆఫ్ అయిపోతుంది ఎన్నిసార్లు ఆన్ చేసినా కానీ ఫోన్ది. అయితే ఒక్క దోశ తీయగానే వీడియో ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి అని చాలాసేపు ట్రై చేసిన, అస్సలు వీడియో ఆన్ అవ్వట్లేదు. నేను సగం వీడియో తీసుకున్నా, సగం లాగిపోయింది. కాబట్టి ఇంకా ఫొటోస్ వీడియోస్ భయంకరంగా డిలీట్ చేసిన అన్ని. అసలు అవి డిలీట్ చేస్తా అంటే నాకు బాగా బాధ అవుతుంది, కానీ తప్పట్లేదు. అవి డిలీట్ చేయండి నాకు మళ్ళీ వీడియో ఎక్కట్లేదు అసలు నా ఫోన్లో. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో నాకైతే అర్థమవుతలేదు. జర మీకేమన్నా తెలుసుంటే కొంచెం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పుండ్రి. కొంచెం ఆ వీడియోలు అట్లా డిలీట్ చేయకుండా ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఏదన్నా మళ్ళీ ఎప్పుడైనా నా వీడియోస్ నాకు కావాలి అంటే నేను ఎట్లా సేవ్ చేసుకోవాలి, కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే జర సలహా ఇయ్యండి రబ్బా. నా వీడియోలు చూసేటోళ్ళు జర. అట్లనే ఇప్పుడు ఇదైతే సెకండ్ టైము అచ్చు కోసం వేస్తాను ఈ దోశలు. మళ్ళీ ఇదే వీడియో కంటిన్యూ చేస్తున్నా. నేను నా వీడియోస్ ఫొటోస్ భయంకరంగా డిలీట్ చేసేసినండి. అసలు ఇప్పుడు నా ఫోటోలు చూసుకోవడానికి కూడా నా ఫోన్లో ఒక్కట్లేదు, అచ్చది కానీ నాది కానీ అన్నీ డిలీట్ చేసిన. మా వీడియోలు అన్నీ డిలీట్ చేసినాక ఇప్పుడు వీడియో మళ్ళీ ఆన్ అయింది. ఆన్ అయితే అచ్చు ఇప్పుడే నిద్ర లేచింది. తన కోసం దోశలు వేస్తున్నా, అందుకోసం ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడైతే దోశ అయితే వేసుకుంటున్నా. ఒకటైతే వేసుకున్నా. మా విన్ని అచ్చు గిన్నెలు దొంగతా అంటే ఒక్కొక్క గిన్నె తీసుకొచ్చి ఇస్తుంది నాకు, అందుకే సౌండ్ అవుతుంది. ఇగో ఇట్లనైతే మంచిగా రెండు సైడ్లా కాల్ చేసుకోవాలి. ఈ సైడ్ కొంచెం లైట్గా కాలితే చాలు. ఇప్పుడు ఈ దోశ అయితే తీసేసుకొని మళ్ళీ ఇంకొక దోశ వేసుకుంటా. ఇగోండి నేనైతే ప్లేట్ తెచ్చుకోవాలి, అందుకోసం ప్లేట్ కోసం పోయినా. ఈ దోశ అయితే ఇట్లా వేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇట్లా ప్లేట్లో తీసుకున్నా. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుంటా. ఇది జర కాలేజీలు లేవు కదా, మా అచ్చు మెల్లగా లేస్తుంది. రోజు పొద్దున్నే లేపుతున్నా అని బాధపడుతుంది. ఎందుకంటే టిఫిన్లు చేసుకుంటాం కదా, చట్నీ పట్టనీకి మా అచ్చును లేపాల్సి వస్తుంది. నేనైతే మిక్సీ పట్టనండి, నాకు మిక్సీ పట్టాలంటే మస్తు భయము. అందుకోసమే చట్నీ పట్టనీకి మిక్సీ పట్టాలి అని అంటే అచ్చు కంపల్సరీ లేవాలి పొద్దున నా కోసము. అచ్చు లేచి మిక్సీ పట్టిస్తే నేను తింటా. ఇంకొక దోశ వేసుకున్నా. ఇవి మీకు వీడియో కోసం చూపిస్తాను, ఎందుకంటే దోశలు ఎట్లా వస్తాయని మీకు కూడా డౌట్ ఉంటుంది కదా, నేను క్లియర్గా చూపించలేకపోయినా. అందుకోసమే ఈ వీడియో మంచిగా రెండు దోశలు తీసి చూపిస్తాను. చూసి ఎంత మంచిగా హోల్స్ పడుతున్నాయో, మంచిగా కాలుతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. దోశ చూద్దాం. ఇవి చూసిందా, ఒక్కసారి స్టార్టింగ్ ఆయిల్ వేసుకుంటే చాలు, మళ్ళీ రెండోసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా వచ్చేస్తాయి మనము దోశ వేసుకుంటే. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటాం. ఇదిగోండి రెండో సైడ్ కూడా కాలిపోయింది. ఇది కూడా తీసేసుకుంటున్నా. ఫైనల్గా ఇంకొక దోశ అయితే అవుతుంది. ఇట్లనే ఎంత పిండి ఉన్నా మంచిగా ఒక్కొక్క దోశ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకొకటి అయితే ఇక లాస్ట్, ఇది కొంచెం పెద్దగా వేస్తున్నా. ఈ దోశలు అయితే నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి చట్నీ కంటే చాయ్లో తింటే చాలా బాగుంటాయి. ఇంకా నాకైతే అట్లనే ఇష్టము. కొంచెం నూనె వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటా. ఇదిగోండి ఫైనల్గా ఈ 3వ దోశ కూడా అయిపోయింది.
ఇదిగోండి మూడో దోశ కూడా అయిపోయింది. ఇదిగోండి 2 సైడ్లు కాల్చేసుకున్నా. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుంటున్నా. ఈ దోశ కూడా ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి మొత్తానికైతే మార్చి కోసం వేడి వేడి దోశలు కనబడుతున్నాయా? వేడి వేడి ఇడ్లీ జొన్న పిండి దోశలు, అట్లనే ఇదిగోండి పల్లి చట్నీ, వేడి వేడి ఛాయ్ మార్చి కోసం అయితే ఇదిగోండి పొగలు కనబడుతున్నాయా? ఇవైతే రెడీ చేసిన. నేను తినే టిఫిన్ చూపిద్దాం అనుకున్నా, కానీ మా అచ్చ తినే టిఫిన్ చూపిస్తానా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొనిరులా. గట్లనే ఒక్కసారి మా విన్నీని చూపిస్తా చూడండి. ఇదిగోండి మా విన్నీని చూడండి. మా విన్నీ మా అచ్చ గిన్నెలు దొమ్ముతుంటే నాకు తీసుకొచ్చి ఇస్తుంది. దా తీసుకురా, దా పాపా, రండి రండి. అగో చూసిండ్రా, గిన్నెలు తీసుకొచ్చి పైన పెట్టండి. పైన పెట్టు, పైన పైన ఇక్కడ పెట్టు, పైన పెట్టు. అది చూసిండ్రా, ట్రై చేస్తుంది. అగో థ్యాంక్ యూ కోనా. చట్నీ జరుగు, నువ్వు జరుగు. విండి సొంతం ఇస్తుందండి. అగో చూడండి ఎట్లా చూస్తుందో. ఇవి లాగేస్తుంది మొత్తం అన్నీ. అరే ఆగు మమ్మీ, ఆగు. ఇదిగోండి ఫైనల్గా అయితే మా ఇడ్లీ జొన్న పిండి దోశలు రెడీ అయినాయి. ఈ దోశల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.